ఇప్పుడు గోపన్నని అడిగిన మొదటి ప్రశ్న. గోపన్నయ్య, మీ నాన్న పేరు ఏంటి? వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు? వెరీ గుడ్. సో ఇంకొకరు అడిగే ప్రయత్నం చేద్దాం. బాబురావు మైన పేరు. మైన పేరు చెప్పండి. మీ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు? సో ఇక్కడున్న నాలెడ్జ్ మనకి ఏంటంటే, మన తాత తెలుసు, ముత్తాత తెలుసు. మీకు విషయం తెలుసా? ఒకసారి బైబిల్ తెరిచి మత్తయి గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చదువుకురండి. అక్కడ ఎంత మంది హిస్టరీ ఉందో చూడండి. అంటే తెరిచి ప్రయత్నం చేయొద్దు. మీరు నెమ్మదిగా ఖాళీగా ఉన్నప్పుడు అసలు యేసుక్రీస్తుకి హిస్టరీ ఉందా అని అంటే చూడండి ఒకసారి. ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఒకవేళ వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? వాళ్ళ బాబు ఏంటంటే నీరు, వాళ్ళ బాబు ఏంటంటే ఈవెన్ వాళ్ళ ఒక్క జనరేషన్ కూడా చెప్పలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు ఇది ప్రౌడ్ గా చెప్తున్నా ఈ మాట నేను మీ అందరికీ కూడా, నువ్వు క్రిస్టియన్ అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అట్లీస్ట్ నీ దగ్గర ఆన్సర్స్ ఉండాలి. కొన్ని ప్రూఫ్లు అన్నది ఉండాలి. సో మొట్టమొదటిది ఏంటి? అవర్ గాడ్ హ్యాస్ అన్ హిస్టరీ. మన దేవుడికి ఏముంది? చరిత్ర. అంటే ఎటువంటి చరిత్ర తెలుసా? నువ్వు గుర్తుకు పెట్టుకోలేనంత చరిత్ర ఉంది. నువ్వు చదువుకుంటూ పోతా ఉంటే అసలు ఆయన ఎక్కడ ఆ తాతి ప్రారంభమయ్యాడు, ఆ తాతి చుట్టూ తాతి ఎలా వచ్చాడు, కొడుకు ఎలా వచ్చాడు, వాళ్ళ కొడుకు ఎలా వచ్చాడు, అసలు ఏసే ఎక్కడి నుంచి వచ్చాడు అనేది హిస్టరీ నుంచి మొట్టమొదటి ప్రశ్నకి మీ అందరికి క్లారిటీ దొరికిందా దొరకలేదా? సెకండ్, ఆయనకి పేరెంట్స్ ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మరి కొంతమంది దేవతలకి పేరెంట్స్ లేరండి. మీకు విషయం తెలుసా? ఒకసారి మీరు వాళ్ళ గ్రంథాలు చదివినట్లయితే, లేకపోతే వాటిని పరిశీలన చేయడానికి మన వ్యక్తిగత విమర్శలు మనకు వద్దు, కానీ ఒకసారి ఓపెన్ చేసి చదువుతామని ప్రయత్నం చేస్తే వాళ్ళకి పేరెంట్స్ లేరు. కొంతమంది ఎలా పుట్టారో తెలుసా? గాలి ద్వారా పుట్టారు. కొంతమంది ఎలా పుట్టారో తెలుసా? అగ్ని నుంచి పుట్టారు. కొంతమంది ఎలా పుట్టారో కూడా తెలియదు. సో మన వాటికి ఏముంది ఎవరున్నారు చెప్పండి? తల్లి తండ్రి ఉన్నారు. ఇంకో అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఆయన ఎక్కడ పుట్టాడు మీ అందరికీ తెలుసా? ఎక్కడ? ఇంకా అది నాకు కావాల్సిన ఊరు. ఎక్కడ పుట్టాడు ఆయన? ఆయనకు ఒక ఊరు ఉంది, దానికి ఒక పేరు కూడా ఉంది. కొంతమందికి అయితే ఆ ఊరు తెలియదు, ఆ పేరు కూడా తెలియదు. ఎందుకని ఈ విషయం నేను చెప్తున్నానంటే, అట్లీస్ట్ మనందరం కూడా కామన్ గా మన మైండ్ లో మనకు ఉండాల్సినటువంటి మినిమం ఏమంటారు నాలెడ్జ్, మినిమం అవసరం అని. సో నేను మొదటి ఏం చెప్పాను? హిస్టరీ, మొట్టమొదటి చరిత్ర, రెండవది ఆయన ఏమంటారు ఆయన తల్లిదండ్రులు అన్నట్టు, తర్వాత మూడవది అడ్రస్ ఏంటది, ఆయన పుట్టిన దగ్గరలో ఏమంటారు తనకు ఒక పేరు, ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్పమంటారా? ఆయన ఈ లోకంలో ఎన్నాళ్ళు జీవించాడు? 33 సంవత్సరాలు జీవించి ముట్టిగా జీవించాడా? అంటే ఎలా జీవించాడో తెలుసా? ఆయన అద్భుతాలు చేస్తూ, చనిపోయిన వారిని తిరిగి లేపుతూ, కుష్ఠరోగులను స్వస్థపరిచి, కాళ్ళు చెయ్య ఇరిగిపోయిన వాళ్ళని లేదా వంగిపోయిన వాళ్ళని బాగు చేస్తూ, చివరికి చనిపోయిన వాళ్ళని కూడా ఆయన లేవనెత్తుతూ అనేక మందికి సాక్షాత్తులుగా ఆయన అనేక మందిని కూడా తయారు చేసుకున్నాడు. ఆయనకి ఎంతమంది శిష్యులో తెలుసా మీకు? కొంతమంది 11 అంటారు, కొంతమంది 10 అంటారు. సండే స్కూల్ బాగా చెప్తారు. ఎంతమంది? ఎస్. ఆయన ఊరికే అక్కడెక్కడ తిరగలేదండి. ప్రతి చోట ఆయన లోకానికి ఎందు నిమిత్తమైతే వచ్చారో ఆ సత్య సువార్తను అనేక మందికి చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేశాడు. సో ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో మనకు తెలుసు, ఆయన ఎన్నాళ్ళు ఇక్కడ జీవించాడో తెలుసు, ఆయన ఎటువంటి అద్భుత కార్యాలు ఇక్కడ చేశాడో తెలుసు. సో ఇటువంటి వండర్ఫుల్ గాడ్ అనగా ఇంత అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు, ఎవరైనా మనం క్వశ్చన్ వేసినప్పుడు ఇటువంటి కామన్ ఆన్సర్స్ మన దగ్గర ఉండాలి. ఈరోజు ఎందుకని ఆల్మోస్ట్ 11 అవుతుంది, టైం 11 గంటలు అవుతుంది, ఇంకా గంట కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకని ఎదురు చూస్తున్నాం? ఎందుకని ఏం కట్ చేద్దాం? ఎందుకు ఏం కట్ చేద్దాం? 16 పెడతారు. ఎస్, వీఆర్ ఎంటరింగ్ టు క్రిస్మస్ సీజన్. సో క్రిస్మస్ అనేటువంటి ఈ సీజన్ లోనికి మనందరం కూడా ప్రవేశిపోతున్నాం. ఇటువంటి అద్భుతమైనటువంటి ఏమంటారు సందర్భాన్ని మనందరం హ్యాపీగా ఉండాలి. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఈ హ్యాపీనెస్ ని
సంఘం అంతటితో అనేక మందితో సంతోషంగా మనం ఉండాలని ఆశపడుతున్నాం. మీకు ఇంకా అర్థమైన ఇంకొక మాట అడుగుతాం. మనం క్రిస్మస్ ఎందుకని చేసుకోవాలి? ఏంటో అసలే ఆయన పుట్టడం ఏంటి, స్టార్ పెట్టడం ఏంటి, క్రిస్మస్ ట్రీ పెట్టడం ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ ఎప్పుడైనా మీలో వచ్చినాయా? సెపరేట్ ఒక రోజు డిస్కస్ చేద్దాం. ఏమేమి ట్రీ కావాలి, ట్రీ గురించి చెప్పాలి. అసలు అదే అడుగుతున్నా. ఆ స్టార్ ఎందుకు వచ్చింది, క్రిస్మస్ ట్రీ ఎందుకు వచ్చింది, ఆ ట్రీకి రకరకాల ఏమంటారు అలంకరణ చేస్తారు, గిఫ్ట్లు పెడతా ఉంటారు, స్టార్స్ పెడతారు. ఎప్పుడైనా మీలో ఇటువంటి చిన్న చిన్న డౌట్స్ అన్ని వచ్చినాయి? మీకు వచ్చినాయా? రాలేదా? మీరే తనకి అర్థం ఉంటుంది. ఎందుకంటే పండగకి ఏమంటే చికెన్ ముక్క పెడతారు, ఫోన్ చేసే ఫుల్గా పడుకోవాలి. అంతేనా? లేకపోతే ఎందుకు అలా స్టార్ ఎందుకు పెడతారు చెప్పండి ఒకసారి. ఆయన పుట్టినప్పుడే స్టార్ పుట్టింది, జ్ఞానంలో దారి చూపించింది. చెప్పండి అమ్మా. వెరీ గుడ్. సో యేసయ్య పుట్టినప్పుడు ఈ లోకంలో ఏమంటారు దాన్ని ఎలా చెప్తామండి? జ్ఞానులకు దారి చూపడానికి ఆ నక్షత్రం బాగా ఉపయోగపడింది. మీకు విషయం తెలుసా? ఆయన పుట్టినప్పుడు అంట ఆ స్టార్ ఎప్పుడైతే వచ్చిందో ఆ జ్ఞానులు దాన్ని కనుగొని అదున్న చోటికి దాని ప్రయాణం వచ్చినప్పుడు మీకు విషయం తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడో యెరూషలేము దేశం వరకు ఆ స్టార్ చూసి వచ్చారంట. యెరూషలేము వచ్చేసరికి ఏమైందండి? స్టార్ అక్కడ దాని మర్చిపోయారంటారా? సడన్ గా స్టార్ చూడటం మానేశారు. అక్కడికి వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? మళ్ళీ ఏ రోజు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజు రాజు మంచోడా అక్కడ స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఒకసారి దీని గురించి కూడా మనందరం ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ లెసన్స్ అందులో ఉన్నాయి. ఎందుకని జ్ఞానులు ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ దూర ప్రదేశం నుంచి చక్కటి మార్గంలో ఆ స్టార్ చూస్తూ ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారు. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ స్టార్ వదిలిపెట్టేశారు. ఎక్కడికి వెళ్ళారు? ఎవరో హెల్ప్ చేస్తారని చెప్పి ఆ లోకంలో ఉన్న వారి పైన ఆధారపడడానికి ఆయన వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మరలా ఎవరు ఫాలోవాల్సి వచ్చింది? మరలా బయటకు వచ్చి మరలా నక్షత్రాన్ని చూడాల్సి వచ్చింది, దాన్నే ఫాలో చేయాల్సి వచ్చింది. సో నక్షత్రం అనేది మనకు ఒక దిక్సూచి, దేవుడి యొద్దకు వెళ్ళడానికి ఒక మార్గం. సో ఈ రోజు మనం ఎందుకు పెట్టుకుంటాం మరి స్టార్? లైటింగ్ వస్తుంది కదా, వీళ్ళు అందంగా కనిపిస్తుంది కదా. మీకు విషయం తెలుసా? మన స్టార్ తయారు చేయడానికి ఎప్పుడు స్టార్ట్ చేసి తెలుసండి? దాని ఏర్పాట్లు అయితే ముందే జరిగింది, కానీ ఈ రోజు 11 గంటలకు స్టార్ట్ చేస్తే ఇందాక వరకు అయింది. ఈ లోపల ఎన్నో పనులు. ఎందుకు ఎంత ప్రయాసపడి అంత పెద్ద స్టార్ పెట్టాలి? లైటింగ్ కోసం. ఎస్, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా వాటన్నిటిని మనం తెలుసుకోవాలి. కానీ వాటి అర్థాలు మాత్రం మనం ఖచ్చితంగా గ్రహించాలి. గ్రహించలేదనుకోండి దానివల్ల ఉపయోగము లేదు. రెండవది, ట్రీ ఎందుకు వచ్చింది? మరి మీ అందరికి ఎంతమంది తెలుసు అసలు ట్రీ ఎందుకు వచ్చింది? అది మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నామని ఎంతమందికి ఉంది? నిజం చెప్పండి. సరే అయితే ఇది నేను ఎప్పుడు చెప్తాను తెలిసే? 27వ తారీఖు చెప్తాను. మరి మీరు ఎప్పుడు అడగలేదు నా మాట, నేనే మిమ్మల్ని అడుగుతున్నా. అసలు స్టార్ ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందని అడిగితే బాగా సరే, దాని గురించి ఇంకా కొంచెం క్లారిటీగా మీకు మరొకసారి చెప్తా. బట్ షార్ట్ గా కొంచెము మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మీరు క్రిస్మస్ ట్రీ చూసినట్లయితే చెట్టుకి పువ్వులు కానీ కాయలు కానీ ఉన్నట్టు ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడైనా మీరు చూసారా? జనరల్ గా అందరూ అనుకునేది ఏంటో తెలుసా? యేసయ్య పుట్టినప్పుడు అంట పళ్ళున్న చెట్లు పళ్ళు, పువ్వులున్న చెట్లు పువ్వులు సువాసన ఇస్తూ తనకు ఉన్నటువంటి ఏమంటారు, తన దగ్గర ఉన్నటువంటి పరిమళాన్ని ఆనందంతో యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను స్తుతిస్తూ ఉన్నాయంట. ఎవరిని? యేసయ్యను స్తుతిస్తూ ఉంటే
ఒక చెట్టు మాత్రం ఉండిపోయిందంట. దానికి ఏం లేవు, కాయలు లేవు, పువ్వులు లేవు, ఎటువంటి సువాసన దాని దగ్గర నుంచి రావట్లేదు. చెట్టు మాత్రం ఎలా ఉంది, పచ్చగా ఉంది. కానీ దానివల్ల పాప చెట్టు అంట మూలకి కూర్చుని ఏడుస్తూ ఉందంట. అలా ఏడుస్తూ ఉంటే మిగతా చెట్లన్నీ చూసినాయి అంట. అప్పుడు చూసి అయ్యో ఏంటి మన ఫ్రెండ్ ఇట్లా ఏడుస్తున్నాడేంటి, మనందరూ ఎంతో సంతోషంగా ఏసే దగ్గరికి వచ్చేసి నా దగ్గర ఉన్న కాయలను ఇచ్చేస్తాను, దాని దగ్గర ఉన్న ఫ్లవర్స్ అది ఇచ్చేస్తుంది. సో అందరం ఎంజాయ్ హ్యాపీగా ఉన్నాం దేవుని యొక్క సన్నిధిలో, లేదా దేవుని దగ్గర మన అందరం కూడా ఎలా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. కానీ ఎందుకు పాప మా చెట్టు అలా ఉందని చెప్పేసి ఇవన్నీ వెళ్ళి అంట. ఇవన్నీ వెళ్తే ఆ చెట్టు చెప్తుందంట, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, చక్కటి పువ్వులు ఉన్నాయి, కానీ నా దగ్గర ఏమీ లేదు. అటువంటి అద్భుతమైన దేవునికి ఇవ్వాలని నాకు ఆశ అయితే ఉంది, కానీ నా దగ్గర ఏమి లేవు, ఏమీ లేవు. అందుకే నేను ఏడుస్తున్నానంటే ఇప్పుడు అద్భుతమైన విషయం చెప్పమంటారా? అప్పుడంట ఆ చెట్టులో ఉన్నటువంటి మొత్తం కాయలు, ఫ్లవర్స్ ఇవన్నీ ఆ చెట్టులోకి వెళ్ళాయండి. ఏ చెట్లోకి? ఎటువంటి ఫలాలు లేని చెట్టులోకి వెళ్ళి ఆ చెట్టుతో పాటు యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యను స్తుతించారంట. సో దీని యొక్క ఏమంటారు, దీని యొక్క అర్థం ఏంటంటే క్రిస్మస్ అనేది, ఆనందం అనేది ఎవరిలో ఉండాలి? ఏంటో డబ్బున్న వాళ్ళ దగ్గర ఉండాలా? మనం షాపింగ్కి వెళ్ళామంటే మన చీరలే కనపడాలి, మన ఆభరణాలే కొనుక్కోవాలి, మళ్ళీ పక్కన వాళ్ళకంటే ఎక్కువ కొనాలి. ఒకవేళ పక్కన వాళ్ళు 1000 రూపాయలు, 2000 రూపాయలు చాలా తక్కువ కదండి. ఇప్పుడు 5,000 రూపాయలు చీర కొనాలి, కొంప తీసి అవతల 10,000 రూపాయలు చీర కొన్నారనుకో ఏమైతుంది? ఇప్పుడు ఉన్నవాడు ఏమంటారు, అది ధరించుకోలేక ఏడుకుంటే 500 పెట్టి కొనుక్కోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. సో దీని అర్థం ఏంటంటే నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చి నీకున్నటువంటి ఆనందంతో దేవుడు స్తుతించే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అట్ ది సేమ్ టైం నువ్వేం చేయాలి? ఎవరైనా ఇరుకులో ఉన్నారేమో, ఇబ్బందుల్లో ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో, కన్నీళ్ళు వెతుకుతూ ఉన్నారేమో, ఇంకా దేవుని యొక్క ఈ శుభదినాన్ని జరుపుకోలేకపోతున్నారేమో, వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు మనం గుర్తించాలి. వాళ్ళని గుర్తించి నువ్వు 5,000 రూపాయల చీర కట్టుకున్నా దేవుడు నేను చూడటం, కానీ నువ్వు కనీసం నీకు ఒక చీరతో పాటు ఆ పక్కన కూడా ఒక చీర ఇచ్చావనుకో దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆనందిస్తాడు. ఆ రోజు ఆ ఫలాలున్న చెట్లు, పువ్వులున్న చెట్లు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య ఆనందించలేదంటండి. ఎప్పుడైతే ఆ 3 బారినటువంటి చెట్టు లేదా ఎటువంటి ఫలాలు లేక బాధతో వేదనతో ఉన్నటువంటి చెట్టుతో పాటు చెట్టును తీసుకుని గుంపుగా వెళ్ళినప్పుడు దేవుడు ఆనందించాడంట. మరి ఈరోజు మనం ఏం చేయాలి? సరే నేను చూస్తా, ఈ క్రిస్మస్ రోజున ఎంతమంది అలా చేస్తారో, ఎలా ఇంకేముందని అంటారా? నో, మీకున్న దాంట్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఎవరో ఒకరికి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అది రూపాయి చేసినా, 10 రూపాయలు చేసినా, మీ స్తోమతకి తగినంతగా, మించి చేయమని నేను చెప్పట్లేదు, కానీ తగినంతగా, చేయగలిగినంతగా మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు సహాయం చేయండి. ఎందుకనంటే ఎంతో మంది మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎంతో మంది లేక, రోడ్ల మీద ఎంతో మంది చలికి చాలా అల్లాడిపోతూ, ఎంతో మంది తినడానికి ఆహారం లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ఏం చేయాలి? ఉన్నటువంటి డబ్బుల్ని అలా ఇలాగా దుబారాగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకుండా ఎవరు గుర్తు చేసుకోవాలి? ఇప్పుడు ఎవరైతే లీవ్లో ఉన్నారో వారిని గుర్తు చేసుకుని వారికి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. అర్థమైందండి? క్రిస్మస్ యొక్క మీనింగ్ అది. సో దాని పేరు మీకు మరొకసారి తెలియజేస్తాను. ఇప్పుడైతే నేను మర్చిపోయాను, ఎందుకంటే సడన్ గా చెప్పాను కదా మీకు. ఒకవేళ ముందు చెప్పే ప్రయత్నం అయితే డేటా అంతా నా దగ్గర ఉండేది. సో దానికి ఒక మంచి పేరు కూడా ఉంది. ఆ చెట్టు ఎందుకు అంతగా బాధపడిందంటే దాని అర్థం అది. పాపం దానికి ఎంతో ఆశ ఉంది, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి కలిగి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నాకు కలిగి నేను ఇవ్వాలనే ఆశ దానికి ఉంది, కానీ దానికి ఫలించే తత్వం లేదు. సో లేకపోవడం వల్ల అది బాధపడుతూ ఉన్నప్పుడు మిగతావన్నీ వెళ్ళి దానికి సపోర్ట్ చేసి అందరూ కలిసి అన్ని కలిసి దేవుడిని స్తుతించే ప్రయత్నం చేసింది. సో మనం కూడా అట్లా చేసినట్లయితే అది మనందరికీ కూడా దీవెన. ఏమేమి చెప్పాను ఇప్పుడు?
ఏం చెప్పాను? స్టార్ గురించి చెప్పాను. ఇంకోటి క్రిస్మస్ ట్రీ గురించి చెప్పాను. ఇంకేమున్నాయి అమ్మా? చెప్పవలసిన అడ్రస్ ఏంటి? మీకు అడ్రస్ తెలీదా? చెప్పే చెప్తా, ఇంకొకసారి చెప్తా. చెప్పండి. ఇంకా అన్ని వచ్చేసినట్టు ఆన్సర్స్. ఇప్పుడు నేను అడిగితే చెప్తారా? ఎవరైనా నిజంగా చెప్తారా? అది సంబరం. గిఫ్ట్లు ఎందుకంటే ఇవ్వడానికి సూచన. మంచి క్వశ్చన్ అడిగారు గంగారు. నువ్వు ఫుడ్స్ గురించి ఫ్లవర్స్ గురించి చెప్పావు, కానీ మన క్రిస్మస్ ట్రీకి ఏం పెడతాం? గిఫ్ట్లు పెడతాం. దాని అర్థం ఏంటంటే బహుమతి నువ్వు ఏం చేయాలి? ఇవ్వాలి. సో నేను చెట్టు కోసం చెప్పాను కాబట్టి చెట్లన్నీ కలిసి వచ్చినప్పుడు ఏమేమి ఇచ్చింది? ఫలాలు, పువ్వులు ఇచ్చింది. సో మన మనుషులు ఏం చేయాలి? ఇప్పుడు పువ్వులు ఇచ్చి ఇంకా ఫలాలు ఇచ్చి మనం ఏం చేయలేం, కానీ బహుమతి రూపంలో నీకు తోచిన సహాయాన్ని లేనిలో ఉన్న వారికి చేసే ప్రయత్నము చేయాలి. అది మంచిది. సో ఇంకా ఒక అడ్రస్ అడిగారు. మీ అందరికి ఎంతమంది తెలుసు చేసే అడ్రస్? ఆయన ఎక్కడ పుట్టాడు మీకు తెలుసా? ఎక్కడమ్మా? బెత్లెహేం. ఇంకా పశువుల పాక. బాగా వచ్చేసింది అందరికి. నేను తర్వాత చెప్పాను. ఇంకో అద్భుతమైన లక్షణం ఆయనకు ఉంది. అదేంటంటే ఈ లోకంలో ఎవరైనా పుట్టిన తర్వాత ఏమవ్వాలి? పుట్టిన తర్వాత ఏమవ్వాలమ్మా? పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతే మాత్రమే పిల్లలు పుట్టారు, అంతే కదా? ఇంకా అంతకుముందుకు ఎవరు లేదు కదా. కయ్యూను ఎవరు జన్మించారు అంటే ఆదాముకి జన్మించారు. ఆదాముకి అంతకుముందు పిల్లలు ఎవరు కూడా లేదు. మొట్టమొదటిగా పుట్టింది ఎవరంటే కయ్యూను, తర్వాత హేబేలు, ఆ తర్వాత సేతు పుట్టాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ముగ్గురు మగవాళ్ళు పుట్టారు కదా, ఆడవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరిని చేసుకున్నారు? ఆ తర్వాత ఏళ్ళ పిల్లలు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు మనం అందరం కూడా సంఘంలో ఉన్నాం, అన్ని కుటుంబాలుగా ఉన్నాం. కానీ అన్ని కుటుంబాలుగా మనం ఉన్నప్పుడు మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? చెప్పండి, ఎలా ప్రార్థన చేస్తాం? ఇప్పుడు యేసు ప్రభువు ప్రార్థన నేర్పించారు. ఏ ప్రార్థన అది? పరలోకమందున్న మా తండ్రి. నేను పరలోకమందున్న మా తండ్రి నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు నా భార్య ఏమని ప్రార్థన చేయాలి? చెప్పండి. ఇప్పుడు ఆయన నాకు తండ్రి, నా భార్యకి ఏమవుతాడు? ఏమవుతాడండి? మాంగారు అవుతాడా? అంతేనా? చెప్పండి అమ్మా, మీరు అడిగారు కదా, చెప్పండి. ఏమవుతారు చెప్పండి? మాంగారు అవుతాడు. ఇప్పుడు ఏమన్నా ప్రార్థన చేయాలి? చెప్పండి. పరలోకమందున్న, కానీ ఏమని చేస్తున్నాం మనం? మనమందరము ఆయనకి పిల్లలం. ఇది దేవుడు కొంతకాలమైన తర్వాత ఆదాములో అప్పుడు నమ్మపరచలేదు ఆ మతం ఉన్నప్పటికీ. ఆ తర్వాత జనరేషన్ పెరిగిన తర్వాత పెరిగి కొద్ది వారు అభివృద్ధి చెందిన తర్వాత విస్తరించబడిన తర్వాత దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. అందుకనే అబ్రాము శారాయి గురించి మాట్లాడుతాడు. శారాయి నా సహోదరి అంటే నా తండ్రికే పుట్టింది, కానీ మా అమ్మకు ఆంపడలేదు. అలా అమ్మ వేరు, మా అమ్మ వేరు. నీకు అర్థమైందా? ఈ పాయింట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మ వేరు, మా అమ్మ వేరు. కానీ ఆమె ఏమైంది? ఏమైంది? భార్య అయింది అని చెప్పాడు. సహోదరి అని ఏమైంది? భార్య అయింది. అంటే అప్పట్లో దేవుడు దాన్ని అనుమతించాడు. తర్వాత కాలానికి దాన్ని ఏం చేశాడంటే క్రమపరుచుకుంటూ వచ్చాడు. వృద్ధి అయిన తర్వాత నిర్మాకాండంలోకి వచ్చే సమయానికి దాన్ని కట్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి నేను ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తానంటే, మీరు నిర్మాకాండంలో చదువుకుంటే మోషే నాన్నగారి గురించి కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేయబడి మీరు బైబిల్ చదువుకున్న తర్వాత
ఇంటికి వెళ్తాం నిర్గమాకాండంలో. అయితే అక్కడ మోసే కాలంకి వచ్చే సమయాన్ని, ధర్మశాస్త్రం వచ్చే సమయానికి దాన్ని దేవుడు ఏం చేశాడంటే క్రమపరిచి వారి వరుసలను చేసుకుంటూ ఈ క్రమంగా జరిగించాలి అని ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా అక్కడి నుంచి కాలానుగుణంగా అది క్రమంగా జరిగింది. అందుచేత ఆ కాలానికి దేవుడు ప్రమాణం లేదు. కాబట్టి అప్పట్లో అందరూ కూడా ఆయన పిల్లలుగా ఉన్నారు. కాబట్టి ఆ క్రమాన్ని బట్టి వారు వివాహాలు చేసుకోవడం జరిగింది. అందుకని మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇది ఇప్పటికీ కూడా మనము మనకున్న వరుసలు బట్టి ఈమె నా ఒక తల్లి, నా భార్య, ఈమె నా సహోదరి అని మనము దేవుడిచ్చిన క్రమాన్ని బట్టి చదువుకున్నాం. కానీ మనం అందరం కూడా ఆయనకి ఎవరమండి? పిల్లలము. మీకు ఇంకొక మాట అర్థం కావడానికి యేసు ప్రభువు దగ్గరికి కొంతమంది పరిచయాలు వచ్చి ఒక ఉపమానం చెప్తారు. ఏంటో ఉపమానం అంటే సర్దుకేయలేని వారు, ఒక తెగవారు అనమాట. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, యేసు ప్రభువా, మాలో 7 సహోదరులు ఉన్నారు. పెద్దవాడు ఒక స్త్రీ వివాహం చేసుకున్నాడు, అది చనిపోయాడు. ఆ రెండో వాడు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే ఇశ్రాయేలు కాలంలో దేవుడు ఒక నియమం పెట్టాడు. పెద్దవాడు చనిపోతే పెద్దవాడు భార్యను రెండో వాడైతేనంట వివాహం చేసుకోవాలి. ఆ మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు పెద్దవాడి యొక్క స్వాస్థ్యానికి వారసుడిగా ఉండాలి. అది దేవుడి నియమం. ఎందుకంటే వారు అభివృద్ధి చెందాలని దేవుడు ఆ కట్టన పెట్టాడు. అందుకని ఈ తెగవారు, ఈ సొత్తు కలిగినటువంటి తెగవారు ఏమంటారంటే యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మోసే ఆ ధర్మశాస్త్రం ఆయన ఇచ్చారు కదా మనకి, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం. కాబట్టి మాలో 7 సహోదరులు ఉన్నారు. మొట్టమొదటి వాడు చనిపోయాడు, రెండో వాడు వివాహం చేసుకున్నాడు, రెండో వాడు కూడా చనిపోయాడు, పిల్లలు పుట్టలేదు. మూడో వాడు చేసుకున్నాడు, మూడో వాడు కూడా చనిపోయాడు, 4వ వాడు చేసుకున్నాడు. ఇలా 7 చేసుకున్నామే. ఆ తర్వాత 7 చనిపోయారు. 7 చనిపోయిన తర్వాత ఈమె కూడా చనిపోయింది. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈమె ఆ 7 భార్యగా ఉంటుందా అని అడిగాడు. చూడండి ప్రశ్న. అప్పుడు యేసయ్య అన్నాడు, అయ్యో మీరు ఇంత జ్ఞానం లేకుండా ఎలా ఉంటున్నారు, మీరు అసలు ఇంత జ్ఞానం లేకుండా ఎలా ఆలోచిస్తున్నారు అని అంటూ అప్పుడు ఆయన మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? మోషేతో ఏం చెప్పాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే అక్కడ ప్రతి ఒక్కరిని డేవిడ్ చేసి మాట్లాడాడు దేవుడు. అంటే ఆయన సజీవులకే దేవుడు కానీ వృద్ధులకు దేవుడు కానీ కదా. చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో దేవుని కుమారులు ఉంటారు తప్ప అక్కడ వివాహాలు అనేవి లేవు అని యేసు ప్రభువు వారు చాలా చక్కగా అంశాన్ని జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఇటువంటి విషయాల్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగితే కొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి విషయాన్ని మీరు గుర్తించండి. మనం అందరం కూడా ఆయనకి ఎవరమండి? పిల్లలు. ఇదే మొదటిగా మనం ఆలోచన వచ్చింది. మనం అందరం ఆయన పిల్లలు. ఇక్కడ మనం బతకడానికి, మన సమాజంలో మంచి క్రమం నడవడానికి దేవుడు ఏమిచ్చాడు అంటే ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమాన్ని అనుసరించి మనం నడుస్తున్నాం. కానీ ఆదాము కాలంలో క్రమము అనేది లేదండి. క్రమం అని లేదు. ఆ తర్వాత కాలంలో కూడా చాలా కాలం వరకు కూడా క్రమం లేదు. అందుకే అబ్రహాము గురించి మీరు చదువుకున్నప్పుడు ఆ చరిత్రలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అబ్రహాము శారాయిని నా సహోదరి అని చెప్పాడు. సహోదరిని ఎందుకు వివాహం చేసుకున్నాడంటే ఆ కాలానికి దేవుడు అనుమతించాడు. కానీ ఇప్పుడు మాత్రం అనుమతి లేదు. అనుమతి లేదు. Sa
Wish you happy Christmas. Wish you happy Christmas. Wish you happy Merry Christmas. Wish you happy Christmas. Wish you happy Merry Christmas. Merry Christmas. Merry Christmas. నేను ప్రార్థన చేస్తున్నా చిన్న ప్రార్థన ఆనంద మాసంలోనికి దేవుడు ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకున్నాం అందరూ Ram
సమయంలో సభ్యులు గారు అలాగే బాబు గారు కూడా ఉపయోగించినట్లయితే ప్రతి అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ముందుకెళ్ళాలని ప్రార్థన చేసుకున్నాం అందరూ కలిసి సమయంలో ఫ్యాన్ ఆపేసేయండి చక్కగా ఫ్యాన్ ఆపేసి ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిస్తారని ఆశ చేస్తున్నాను. ప్రార్థన బాబు దగ్గర ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన నిశ్చేషమైన కృపకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న బాబు. ఆయనకు 11 మాసాలు ప్రభా, మరి గడిచిన దినాలు బట్టి వందనాలు, గడిచిన నెలలు బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఆయా 12 మాసంలో ప్రభా మరి అడుగు పెట్టమైన స్తోత్రాలు. మొదటి దినాన్ని ఆయన తండ్రికి వచ్చిన బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించారు ప్రభా. బిడ్డల పాటలు కానీ వాకులు కానీ ఇక ప్రభుత్వం పిలిచినంత వందనాలు, స్తోత్రాలు. ఆయన తండ్రి యవనస్తులు ప్రభా మరి ఏర్పాటు చేసిన ఏర్పాటు వందనాలు, స్తోత్రాలు. యవనస్తులు ప్రభా చదువుల ప్రభా ఇగో తండ్రి ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ప్రభా వారు ప్రయాసపడి తండ్రి వ్యర్థంగా కాకుండా ఇదిగో తండ్రి ఇలాగే అనేకమైన కార్యాలు పాల్పంచుకుని బిడ్డలు పెట్టి పొందినారు ప్రభా. అలాగే యవనస్తులు కూడా ఉన్నారు తండ్రి, వారి పెట్టి పొందినారు. అయ్యా చదువుకులు బిడ్డలు ఉన్నారు ప్రభా, వారి పెట్టి పొందినారు ప్రభా. వారి చదువుల్లోని జ్ఞానంలో సహాయం చేసిన ప్రభా ఈ స్తోత్రాలు. అయ్యా తండ్రి ఉదాహరణ వచ్చినట్టు వారు నా తండ్రి, ఆయా పెద్దవారు నా తండ్రి, చిన్నవారు నా ప్రభా ఏదో ఆశలు వెండి పెద్దలు వెండి పొందినారని స్తోత్రాలు తెలుస్తున్న బాబు. ఇదిగో తండ్రి ఈ రాత్రి ఇటు శుభ సమయంలో ప్రభా ఇచ్చినందుకు వందనాలైన స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఈ ఆనంద శుభకార్యంలో ఇగో ఆయన కేక్ కట్ చేస్తున్నా తండ్రి, ఆయన గాజులు కేక్ కట్ చేస్తున్నా తండ్రి, మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇటువంటి సంతోషం, ఇటువంటి ఆనంద ప్రభా ఆయన గడపై జనాల్లో జరగబోయే సంవత్సరాల ప్రభా మీరు తోడుకొని సహాయం చేసి నడిపిస్తున్నారు. ఈ కేక్ తండ్రి కట్ చేస్తుండగా మీ దీవులు ప్రభా కుమ్మరించమని మా తండ్రి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ కృపను మీ క్షేమం మాకు అందరూ దర్శించమని యేసునామమున ప్రార్థన పెట్టుకున్నాము తండ్రి. మంచిదండి. సమయంలో శశి గారు ఇదిగిస్తారు. ఆ తర్వాత కట్ చేసుకుంటాం కలిసి. సమయంలో తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామం కంటే నామం Thank you.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా వే బ్రతుకాలే. నువ్వు వెళ్తున్నా కదా అది అక్కడి నుంచి పడవ కదా మన మీద పడతారా? అయ్యో పడతాయి, నిరుసులు పడతాయి. ఇంకేంటి నాయన ఏంటి ఆపేశారు? అయిపోయిందా? శ్వాస